మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుండి వచ్చామండి. ఓకే. మీ బాబేనా? మా బాబు ఆ, గ్రూప్ 2 రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ, చాలా కష్టపడ్డాడు, రెయిన్ బాల్ కష్టపడి చదివిండు. ఆ, కొంచెం లేట్ అయినా కానీ పరీక్షలు పకడ్బందీగా ప్రభుత్వం నిర్వహించి ఆ, మా కొడుకు ఏటీఓ ఫస్ట్ టైం రాశాడు, ఫస్ట్ టైం జాబ్ వచ్చింది. ఆ, మేము కుటుంబం చాలా సంతోషంగా ఉన్నది. ఆ. ఏమంటారు ఊర్లో ఏమంటారు? మా ఊళ్ళో చాలా సంతోషపడుతుంది. మా ఊళ్ళో మా మండలంలో ఒకటే పోస్టు ఆ, ఒకటే వచ్చింది మాకు మండలంలో. మా గ్రామం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా గ్రామాన్ని కూడా రేపు భవిష్యత్తులో కూడా మంచి అభివృద్ధి చేయాలి, మన వృత్తిలో కూడా మంచి నైపుణ్యం చేసి అందరికీ పేద ప్రజలకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అవి కూడా ఇంత తొందరగా వస్తాయని, ఎందుకంటే గ్రూప్ కేసులు అయినాయి, వీటిపైన క్యాన్సిల్ చేస్తారన్నారు ఎగ్జామ్ల మధ్యలో. మళ్ళీ కొంతమంది నమ్ముకున్నారు అని చెప్పేసి సార్లు ఏంటిరు అప్పుడు ఏమనిపించింది? ఏదేమైనా కానీ మేము మా కొడుకు ఒకటే భరోసా చెప్పినాం, ఖచ్చితంగా ఎప్పటికైనా మనకు కష్టపడితే ఉద్యోగం వస్తుంది. అది వాయిదా పడని ఎన్నిసార్లు వాయిదా పడని ఎన్నిసార్లు లీక్ కానీ లక్ష్యము మనం చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదివి ఉన్నప్పుడు ఎప్పటికీ ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా మనం ఉత్తీర్ణం అవుతాం, అదే చెప్పాము. అదే పరిస్థితితోని మా కొడుకు చదివాడు. ఆ లక్ష్యంతోనే అతను ఉద్యోగం గ్రూప్ 2 కొట్టాడు. చాలా సంతోషం ఉంది. గ్రూప్ 1 కొంచెంలో మిస్ అయింది, అయినా సరే గ్రూప్ 2 వచ్చింది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. స్పీచ్ ఎట్లుంది రేవంత్ రెడ్డి స్పీచ్? ఓ చాలా అద్భుతంగా ఉన్నది. ఆయన తల్లిదండ్రులు మేము ఏ విధంగా చూసుకోవాలనే ఒక భావన మాత్రం చాలా హర్షించదగ్గ విషయం. ఇలాంటి స్ఫూర్తి తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే కొందరు తల్లిదండ్రులు వాస్తవానికి చాలా కష్టపడి కూలినాలు చేసి పిల్లలు చదివించి అప్పులు చేసి కూడా పిల్లలు చదివిస్తారు. వాళ్ళకి స్థాయి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మర్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి సీఎం గారు ఆ విషయాన్ని తన గుర్తు చేసిరు. పిల్లలు ఒకవేళ మీరు తల్లిదండ్రులను చూడకుంటే మాత్రం మీ సాలరీలో 50% కట్ చేసి తల్లిదండ్రులకి చేస్తానని చెప్పాను. అలాంటిది దానివల్ల సరే అది ఏమైనా కానీ ఒక రకమైన గౌరవం అనేది తల్లిదండ్రుల మీద పిల్లలకు పెరుగుతుంది. అది కూడా మంచి అవసరం కూడా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి చూసుకున్న వీలుంటుందని కోరుకుంటాం. ఇంకా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వంలో చూసినట్టు 10 ఏళ్ళుగా నాది, సో ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరంలో పరీక్షలు లీక్ కావడం, వాయిదా పడడం, చాలా ఇసుగొట్టి చదవడానికి కూడా బోర్ పడ్డాను. మీకు ఉదయం చెప్పంటే నేను వాస్తవానికి 15 సంవత్సరాలు నేను కూడా జాబ్ వేటలో ఉన్నా, కానీ నాకు అవకాశం రాలేదు. పోయినసారి గవర్నమెంట్లో ఫిల్మ్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 పెట్టారు. మా కొడుకుని ఇద్దరం పాస్ అయినాం. మా స్టేట్ లెవెల్లో పెళ్లి వచ్చింది, తండ్రి కొడుకులు పాస్ అయిన గ్రూప్ 1 ఇద్దరం పాస్ అయినాం. ఇక మేము చాలా మంది ఉన్నారు, తండ్రి కొడుకులు జాబ్ అయితే చాలా మస్తు ఉంటుంది, పేరు ఉంటుంది, బాగుంటుంది. వాస్తవానికి మాకు అదే లక్ష్యం ఉండే. నేను నీ లైన్లసే కష్టపడడానికి రాలేదు, రాక తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాం అనే సంకల్పంతో నేను బాగా అయినాం. మా కొడుకు నేను పోటీ అయినాం, ఇద్దరం ఫిల్మ్స్ క్వాలిఫై అయినాం. క్వాలిఫైగా మరి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే టైంలోనే పేపర్ లీక్ అవ్వడం, వాయిదా అవ్వడం, మరి దుర్మార్గం, ఎంత అన్యాయం జరిగిందని అనుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఫిల్మ్స్ పెట్టారు, అది సక్రమంగా నిర్వహించలేదని అది వాయిదా పడ్డది. ఇక దాంతోనే ఇక నేను మా కొడుకు చెప్పిన, నేనైతే ఇక నేను ఇది చదవలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు, ఈ చదివించడం వల్ల ఇంకా ఎన్ని అయితే ఇన్ని కేసులు అయిపోతుంది, ఇక వేరే కాదు, నేను నా పని చేసుకుంటా, నువ్వు కూడా కష్టపడి చదవని మా కొడుకుని ప్రోత్సహించాను. ఇప్పుడు వచ్చేసి